చూడండి ఒక ట్రక్ కూడా కొన్నాడు, అది కూడా హోమ్ ట్రక్. వావ్, ఎంత పెద్ద సిటీ కట్టాడు చూసారా పైన. భలేగా ఉంది. కానీ నా షించానికి ఇలాంటి మినీ కార్లన్నా మినీ బస్సులన్నా ఎంతో ఇష్టం. చూసారా, వాడి కోసం విజయవాడ టు జగ్గైపేట అనే మినీ బస్సు, అది కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం పల్లె వెలుగు బస్సు. మీలో విజయవాడ నుంచి ఎంతమంది చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. మీకు ఈ బస్సు నచ్చిందా? మీకు ఏ ఊరు బస్సు కావాలో కింద కామెంట్ చేయండి. షించాన్ చాప్ వచ్చేసాడమ్మా, ఈ పెన్నమే వచ్చేసాడు. మీరేం కష్టపడకండి. ఇక ఈ రోజు నుంచి అరే ఏంటి ఇక్కడంతా బ్లడ్ మార్క్స్. చాప్ ఎక్కడున్నారో చాప్. అరే చాప్, ఏం చేస్తున్నావు అక్కడ? ఏంటి పెద్ద బాస్, ఇండియాలో గుర్తొచ్చాము మేము. ఇన్ని రోజులు మమ్మల్ని మర్చిపోయారా? మేము ఉన్నామనుకున్నారా, పోయామనుకున్నారా? అయ్యో చాప్, నన్ను క్షమించురా చాప్, క్షమించు. నీకు తెలుసు కదా మనం కటిక పేదరికంలో కూరుకుపోయిన సహాయం చేయడానికి ఒక్కరు రాలేదు. అందుకే ఈ పెన్నం మోయ విదేశాలు వెళ్లి పని చేసి డబ్బులు తీసుకొద్దాం అనుకున్నా. కానీ నేను వచ్చే లోపల ఎంత జరుగుతుంది అనుకోలేదురా. అసలు ఏం జరిగిందిరా చాప్? ఈ ఇంటిని మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో కుటుంబ బాస్ అంట. అతని ఇంటిని కొనుగోలు చేసి ఇంటి చెత్త అంతా నా దగ్గర వేసేస్తున్నాడు బాస్. కంపు కంపు, రోజు నిద్రపోలేకపోతున్నా. ఆకలి వేస్తే అన్నం కూడా పెట్టట్లేదు బాస్. నా చాపుకి అన్నం పెట్టలేదా? ఎవరురా వాడు? ఈ ఇంటిని కొనుగోలు చేసింది ఎవరు? అసలు ఇంట్లో ఉన్నది ఎవరు? మర్యాదగా